హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి జ్యూరీ మెంబర్స్ మీద అవ్వచ్చు, బిగ్ బాస్ టీమ్ సెలక్షన్ వాళ్ళ మీద అవ్వచ్చు జాలేసిందో కామెంట్ చేయండి. ఎందుకంటే 70 మంది ఆడిషన్స్కి వస్తే 70 మందిలో 15 మందిని సెలెక్ట్ చేసి ఈ 15 మందిలో కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఆ ఫైర్ అవ్వచ్చు, ఆ కంటెంట్ రాకపోతే వాళ్ళు చేసిన సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఈరోజు జ్యూరీ మెంబర్స్ తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు, వాళ్ళు గట్టిగా మాట్లాడిన విధానాలు అవ్వచ్చు, అవి కొంతమంది కంటెండర్ల దగ్గర నుంచి కొంచెం ఏమంటారు ఫైర్ తీసుకురావడం కోసం కష్టపడుతున్నారు. అయినా కానీ వాళ్ళైతే వాళ్ళ నుంచి ఆ కంటెంట్ రావట్లేదు, ఆ ఫైర్ కనపట్లేదు. అండ్ డిబేటింగ్ ప్రోగ్రాంలో కూడా నీకు ఇది నాకు అది పంచుకొని మాట్లాడుకుంటున్నట్టే ఉంది, కానీ నీకంటే నేను ఇది బెటరు అని చెప్పుకునే క్యాండిడేట్ ఒక్కడు కూడా లేరు. ఒక చరణ్ ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళందరూ అంతే నామకే వాస్తే అన్నట్టుగా అనిపించింది. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్ అనేది ఆర్కేకు చాలా మంచి ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ ఆర్కే అంటే రామకృష్ణ ఉన్నాడు కదా, సో మనోడికి చాలా మంచి ఎపిసోడ్. ఈరోజు కెప్టెన్ అయ్యాడు, టీం గెలిచింది. అది లక్తో గెలిచాడా లేకపోతే ఝాన్సీ వల్ల గెలిచాడా అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటు MVP గెలుచుకున్నటువంటి రోహిత్కు ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కూడా కామెంట్ చేయండి. ఓకే, సో ఇది ఈ ఎపిసోడ్ మొత్తం హైలైట్స్ అండి. ఎపిసోడ్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్రడక్షన్, శ్రీముఖి ఇంట్రడక్షన్ అవుతుంది. ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఈ రోజు థీమ్ వచ్చేసరికి టీమ్ వర్క్. ఓకే, ఈరోజు థీమ్ వచ్చేసరికి టీమ్ వర్క్. హాఫ్ ఆఫ్ ది టైం అనేది టీమ్ సెలక్షన్కే పోయింది. ఆ మెయిన్ టాస్క్లో కంటెంట్ లేదు కాబట్టి సో టీమ్ సెలక్షన్కే ఎక్కువ టైం తీసుకున్నట్టు నాకు అనిపించింది. అండ్ ఆ టీమ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా బాగుందండి, సూపర్గా అనిపించింది. ఆ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు జ్యూరీ మెంబర్స్ వచ్చారు. జ్యూరీ మెంబర్స్ వచ్చిన తర్వాత చెప్పారనమాట, మనం స్టార్టింగ్లో ఏదైతే చెప్పామో కొంతమంది కంటెస్టెంట్స్ దగ్గర నుంచి మేము ఫైర్ ఎక్స్పెక్ట్ చేసాము. అంటే అగ్ని పరీక్షలో చూసాము, వీళ్ళను స్పార్క్ చూసాము. ఆ స్పార్క్ అనేది ఇక్కడ కనిపించట్లేదు అనేసి నలుగురిని స్టేజ్ మీదకి పిలిచారు. అందులో ఫస్ట్ క్యాండిడేట్ ప్రియాంక, చరణ్, హేమంత్ అండ్ భాగి గురించి మనం అర్థం చేసుకోవచ్చు. తనకి ఇంజురీ అయింది, ఫిజికల్గా తను యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు. సో ఓకే, పక్కన పెడితే చరణ్, హేమంత్ అండ్ ప్రియాంక వీళ్ళ ముగ్గురు వచ్చేసరికి చరణ్ ఒక్కడే బాగా డిఫెండ్ చేసుకున్నాడు. ఆ పాయింట్ నేను చెప్తాను. అండ్ హేమంత్ డిఫెండ్ చేసుకున్నాడు కానీ అంత కాన్ఫిడెంట్గా లేడు, అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడట్లేదు, తన పాయింట్ అనేది గట్టిగా చెప్పట్లేదు. అండ్ ఏదో నామకే వాస్తే ఉన్నాడు, తన బాడీ లాంగ్వేజ్ కూడా అంత 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 కాన్ఫిడెంట్గా ఉన్నట్టు కూడా చూపించట్లేదు. ప్రియాంక గురించి మనం మాట్లాడుకోవడం కంటే వదిలేసుకోవడమే బెటర్. ఆమె గురించి తక్కువ మాట్లాడుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే డిబేట్ స్కిల్స్ లేవు, గేము లేదు. సో ఆవిడ ఎమోషనల్ అయినంత మాత్రాన అవ్వదు అనేది నా పాయింట్. ఎందుకంటే అంత మంచి ఆపర్చునిటీ స్టేజ్ మీదకి వచ్చి ఒక పర్సన్ నీకంటే నేను బెటరు అని చెప్పడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. నలుగురికి ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ని ప్రూవ్ చేసుకోలేకపోయారు. అదే జ్యూరీ మెంబర్స్కు కోపం కలిగించేలా చేసింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి చరణ్ అడిగారు, సో ఇక్కడ నువ్వు నిలబడినావు కదా, అక్కడ కూర్చున్న వాళ్ళలో నీకంటే తక్కువ, నీకంటే వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అనుకుంటున్నావు అది ఇది అంటే దీపక్ పేరు చెప్పాడండి. సో ఇక్కడ చరణ్ దీపక్ పేరు చెప్పడం, చరణ్ ఎంత అబ్జర్వ్ చేస్తాడనేది గేమ్ను ఇది ఒకటే ఉదాహరణ. దీపక్ పేరు చెప్పడమే కాదు, ఆ రోజు ప్యాన్ టాస్క్లో అది ఫ్లయింగ్ ఫిష్ ప్యాన్ టాస్క్ జరిగింది కదా, ఆ ప్యాన్ టాస్క్లో మనోడు నేనే నిజాయితీగా ఆడాను, మిగతా వాళ్ళంతా అన్ఫేర్గా ఆడారని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అండ్ బిందు మాధవ్ గారు కూడా లేచి చప్పట్లు కొట్టారు కదా, దీన్ని హైలైట్ చేశాడు. దాన్ని హైలైట్ చేయడమే కాదు, జ్యూరీ మెంబర్స్ చప్పట్లు కొట్టిన అంటే జడ్జెస్ కూడా నీ యాక్టింగ్కు, నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్కు చప్పట్లు కొట్టారు. అక్కడ నేను ఒక్కనే నిజాయితీ పరుని అని చెప్పుకున్నావు. అక్కడ వచ్చేసరికి హేమంత్ ప్యాన్లోకి వెళ్ళి మనోడు కూడా హేమంత్ ప్యాన్లో ఉన్న ఆ పేపర్ ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెదరగొట్టడానికి ట్రై చేశాడు. సో నువ్వు నిజాయితీగా లేవు. అట్లీస్ట్ ప్రేక్షకులు నీ నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నువ్వు స్టేజ్ మీదకి వచ్చేసి సారీ చెప్తే బాగుండేది అనేది నా ఫీలింగ్. దాంతోపాటు నిన్న టాస్క్ ఏదైతే జరిగిందో, నిన్న టాస్క్లో నువ్వు ఓడిపోవడం వల్ల నీ టీంలో ఉన్నటువంటి నేను బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో దానికి కూడా కారణం నువ్వు. దాంతోపాటు ఎండ్యూరెన్స్ టాస్క్ ఏదైతే ఉందో, అంటే పేషెన్స్ తోటి బ్యాలెన్స్ చేస్తూ చేయాలి కదా, ఆ టాస్క్లో నీ తర్వాతనే నేను ఓడిపోయాను, నాకంటే ముందు నువ్వు పోయావు. దాంతోపాటు నాకు ఆ రోజు వెయిట్ బ్యాగ్ కూడా వేశారు, నీకు అది కూడా ఏం లేదు, అయినా కానీ నేను నీకంటే బెటర్ అని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు.
అండ్ దీపక్ కూడా కొంచెం అంటే ఆ బాల్ టాస్క్లో ఏదైతే లాస్ట్ వరకు ఉన్నాడు బాల్ పట్టుకునేది, అంటే వీళ్ళు కెప్టెన్ కాదు అనేది, కెప్టెన్ వద్దు ఇద్దరిని తీసేయాలన్న ఒక టాస్క్ జరిగింది కదా, అందులో బాల్ పట్టుకునేది ఒక టాస్క్ జరిగింది కదా. సో ఆ టాస్క్ లాస్ట్ వరకు నేను ఉన్నాను అని చెప్పాడు. సో ఆ టాస్క్లో దీపక్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ హైట్ అనేది. కొంచెం బాల్ స్టెప్లు వేసినప్పుడు వీళ్ళకంటే తన హైట్గా ఉంటాడు కాబట్టి బాల్ పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదొక అడ్వాంటేజ్. కొంతమంది పొట్టిగా ఉన్న వాళ్ళకి కొన్ని టాస్కులు ప్లస్ అవుతాయి, కొంతమంది లాంగ్గా ఉన్న వాళ్ళకి కొన్ని టాస్కులు ప్లస్ అవుతాయి. కానీ ఆ టాస్క్లో నేను చేశానంటే చరణ్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. అది కాదు, ఇది నువ్వు నిజాయితీగా ఆడలేదు, నువ్వు నీకు సపోర్ట్గా జ్యూరీ మెంబర్స్ కూడా, జడ్జెస్ కూడా లేచి, బిందు మేడం కూడా లేచి చప్పట్లు కొట్టారు అది అని చెప్తే కొంచెం అక్కడ బిందు మాధవి గారిని క్వశ్చన్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఇది అబ్జర్వ్ చేయలేదా, లేకపోతే తను నిజంగానే నటించాడా, తన హానెస్టీని చూసి ఈవిడ చప్పట్లు కొట్టిందేమో కానీ, బట్ ఇక్కడ తన పేరు తీసుకొచ్చారు కాబట్టి ఆవిడ సీరియస్ అయింది. సీరియస్ అయ్యి ఇక్కడ నువ్వెందుకు అతనికంటే బెటరు, నీకు ఆడియన్స్ ఎందుకు ఓట్ చేయాలని చెప్పుకోవాలి కానీ ఇదంతా ఎందుకు అది ఇది అని చెప్పింది. బట్ చరణ్కి రావాల్సిన కంటెంట్ అయితే వచ్చింది అనేది నా ఫీలింగ్. దీపక్ అంటే నేను బెటర్ అని చూపించుకుంటాను చెప్పాడు. తర్వాత భాగి చాలా తప్పు చేసిందండి. భాగి ఏంటంటే రోహిత్ పేరు తీసుకుని రోహిత్ కంటే నేను బెటర్ అని చెప్పింది. రోహిత్ కంటే ఏ యాంగిల్లో కూడా నాకు బెటర్గా అనిపించలేదు. తను చెప్పిన రీజన్స్ ఏంటంటే, రోహిత్ తను ఓపెన్ అప్ అవ్వడు, తన అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి కదా, నేను ఎక్కడైనా మాట్లాడతాను, నేను ఏదైనా చేస్తాను అన్నప్పుడు రోహిత్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ లాస్ట్కి ఇట్స్ యువర్ ఒపీనియన్ అని వదిలేశాడు. కానీ రోహిత్ని తీసుకోవడం చాలా మిస్టేక్ అనేది నా అభిప్రాయం భాగి. ఎందుకంటే రోహిత్ గేమ్స్ ఆడుతున్నాడు, 2 స్టార్స్ ఈ రోజుతోటి 2 స్టార్స్ వచ్చినాయి. ప్లస్ దాంతోపాటు మనోడు అవకాశం వచ్చినప్పుడు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నాడు, ఎక్కువ మాట్లాడలేదు. సో ఇది పాయింట్ అనమాట. రోహిత్ పేరు తీసుకొని కొంచెం తప్పు చేసినట్టు అనిపించింది. ఇంకొకళ్ళు వేరే వాళ్ళ పేరు తీసుకొని ఉంటే బాగుంది. తీసుకొని వాళ్ళకంటే నేను బెటర్ అని, ఇప్పుడు ఏంటంటే నువ్వు బెటర్ అని చూపించాలంటే ఎదుటివాడు నీకంటే తక్కువ ఉండాలి. అలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటే నువ్వు హైలైట్ అవుతావు. అంతేగాని ఎదుటివాడు ఆల్రెడీ హైలైట్ అయిన పర్సన్ని తీసుకుంటే నువ్వు హైలైట్ అవ్వవు అనేది నా ఫీలింగ్. ఈవెన్ దో నువ్వు అతను సెలెక్ట్ చేసుకుంటే నాకు కంటెంట్ వస్తుంది అనుకుంటే, కంటెంట్ రావడం వల్ల సెలెక్ట్ కారు, ఆడియన్స్ ఇంప్రెస్ అవ్వడం వల్ల సెలెక్ట్ అవుతారు. నీకంటే వాళ్ళు బెటర్ అనుకున్నప్పుడు వాళ్ళకి పడే ఓట్లు కూడా నీకు పడవచ్చు కదా. సో అది ఆలోచించుకోవాలి. జ్యూరీ మెంబర్స్ కూడా అదే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసరికి హేమంత్ వచ్చేసరికి అపూర్వ పేరు చెప్పారు. అపూర్వ గురించి మనం ఫస్ట్ దగ్గర నుండి చూస్తుంది అండ్ ఈ రోజు కూడా హెన్స్ ప్రూవ్డ్ అని. సో తను ఏంటంటే ఓడిపోయేదానికి రీజన్స్ వెతుక్కుంటుంది అనమాట. సో ఆ రీజన్స్ వెతుక్కుంటుంది అని చెప్పాడు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలండి, అపూర్వ గారి దగ్గర నుంచి డిఫెండింగ్ స్కిల్స్ అంటే ఆర్గ్యుమెంట్ స్కిల్స్ నేర్చుకోవాలి. ఏంటంటే తన గురించి ఎదుటి వాళ్ళు అన్నప్పుడు తను చేసుకునే డిఫెన్స్ ఏదైతే ఉందో సూపర్గా ఉంది. 100 మందిలో కనీసం 20 మందినైనా ఆ అమ్మాయి కన్విన్స్ చేయగలిగేంత పొజిషన్లో ఉంది. అంత మంచి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి. బట్ గేమ్ లేదు. తనకు నెగిటివ్ ఏంటంటే ఓడిపోయినప్పుడు రీజన్స్ వెతుక్కోవడం అనేది తనకు ఒక మైనస్ లాగా కనపడుతూ వస్తుంది అనమాట. అదే క్యారీ అవుతూ వస్తుంది ఫస్ట్ దగ్గర నుండి, అదే చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఆర్కే గురించి మనం ఆ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, ఆర్కే హెన్స్ ప్రూవ్డ్ అనేసి. తర్వాత లాస్ట్లో వచ్చేసరికి ప్రియాంక గారి గురించి చెప్పుకోవాలి. ప్రియాంక గారి గురించి మాట్లాడుకోవడం కంటే వదిలేయడం వేస్ట్ అనిపించింది. కానీ రివ్యూ కోసం మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఆ కంటెంట్ ఏదనేది మాట్లాడుకుందాం. అక్కడ వాళ్ళు క్లియర్గా చెప్పారు, టాస్క్ కూడా అర్థం కాలేదు. అక్కడ మీకు స్టిక్స్ ఇచ్చారు విరగొట్టి, మీకు ఎదుటోళ్ళ కంటే మీరు ఎందుకు బెటర్ అని నిరూపించుకోవాలనుకున్నప్పుడు ఎదుటోళ్ళ పేరు చెప్పకుండా స్టార్ట్ చేసింది ఎందుకు అనేది. సో అది కాదు పాయింట్. ఎదుటి వాళ్ళని చూపించి వాళ్ళకంటే నేను బెటర్, ఇందులో బెటర్ అనుకున్నప్పుడు ఇంకా ఛాయిస్ లేక అమ్మని పేరు చెప్పింది. అమ్మని పేరు చెప్పడమే కాదు, అమ్మను కాన్ఫిడెంట్గా లేడు, గేమ్స్ ఆడు, మాట్లాడలేడు, ఇవన్నీ చెప్పింది రీజన్స్. చెప్తున్నా కదా, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం ఎపిసోడ్లో ఎవరైతే హైలైట్ అయ్యారో వాళ్ళ పేర్లు తీసుకున్నారు. అలా అవ్వరు. ఇంప్రెస్ అవుతే మీకు ఓట్ చేస్తారు. అది మర్చిపోయినట్టున్నారు వాళ్ళు. సో అమ్మను కూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నారు. నేను కెప్టెన్ అయ్యాను, నాకు ఫైర్ కార్డ్ వచ్చింది, అండ్ నేను ఇన్ని రకాలుగా నేను చేశాను, ప్రతి ఫిజికల్ టాస్క్ ఆడాను, అండ్ మెంటల్ టాస్క్ ఆడాను, మెమరీ టాస్క్ ఆడాను, ఇన్ని ఆడాను, అయినా కానీ నాకంటే నువ్వు బెటర్ అంటున్నావు అది ఇది. ఆర్గ్యుమెంట్ అంతటితో ఆఫ్ చేశారు. ఆపు అమ్మనని శ్రీముఖి మధ్యలోకి వచ్చి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ శ్రీముఖి గారు చేసినది ఇబ్బందిగానే ఉంది. మీరు ఆపుతారా, వీళ్ళని గెంటేస్తారా అది ఇది అని చెప్పడం అనేది ఓకే, ఆపిస్తే ఆపేయచ్చు. కానీ కంటెంట్ కోసం కంటిన్యూ చేసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే అల్టిమేట్గా జ్యూరీ మెంబర్స్ చెప్పింది ఏంటంటే, మీ దగ్గర నుంచి ఎంతో కొంత ఫైర్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీ దగ్గర నుంచి ఫైర్ రావట్లేదు,
ఆ ఫైర్ ఇప్పటికన్నా బయటికి తీయండి, తీసి ప్రేక్షకులకు చూపిస్తే వాళ్ళు మీకు ఓట్స్ వేస్తారు. ఆ ఓట్స్ వేస్తేనే కదా మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేది. సో నాకు ఒక చరణ్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు అనిపించలేదు. హేమంత్ కొంచెం అప్పుడప్పుడు కొంచెం స్పార్క్ లాగా కనపడుతున్నాడు, కానీ తన మాటలలో అవ్వచ్చు, తన బాడీ లాంగ్వేజ్లో అవ్వచ్చు, అంత కాన్ఫిడెన్స్ కానీ అంత యాటిట్యూడ్ కానీ కనిపించినట్టు నాకు అనిపించలేదు. సో హేమంత్ అయితే 50-50 ఛాన్సెస్. చరణ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి 90%. ఇంకా మిగతా ఆ 10% అనేది తను చెడగొట్టుకుంటే కానీ మనం ఏం చేయలేం. సో ఇది ఓవరాల్గా ఈ రోజు థీమ్ని రివీల్ చేశారంటే, ఈ రోజు థీమ్ వచ్చేసరికి టీమ్ వర్క్. ఈ టీం వర్క్ ఏంటంటే టాస్క్ సందర్భం వచ్చినప్పుడు చెప్తా. టీం వర్క్ ఏంటంటే టీం అందరూ కలుపుకొని వాళ్ళు టాస్క్ ఆడాలి, అది టీం వర్క్గా గెలవాలి. సో ఇది టీము. ఈరోజు టాస్క్ కూడా సేమ్ అలాగే జరిగింది, బట్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు జరిగినాయి అనమాట. సో ఆ ట్విస్ట్లు ఏంటనే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెసే హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ తినేసిందండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసరికి అక్కడ గడ్డి పెట్టుంటారు, మన ఉరిగడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి అవ్వచ్చు, ఉరిగడ్డి అవ్వచ్చు. సో ఎండుగడ్డి పెట్టుంటారు, ఆ ఎండుగడ్డిలో నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో ఒక్కొక్క నెంబర్ రివీల్ చేస్తారు. అక్కడ నెంబర్స్ ఎవరికైతే వచ్చినాయో అవి నలుగురికి కలిపి ఆ నెంబర్ కంబైన్డ్ నెంబర్ రావాలి. సో ఈ కంబైన్డ్ నెంబర్ వచ్చిన వాళ్ళు ఒక టీం ఫామ్ అవుతారు, మిగిలిన పోయిన వాళ్ళు లాస్ట్ టీం అవుతారు అనమాట. సో 3 టీములకు 4 వస్తాయి, ఒక టీంకి వచ్చేసరికి ముగ్గురు వస్తారు. అండ్ ఇందులో కూడా ఇంకొక ట్విస్ట్ ఉంది, అది ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా ఆ ట్విస్ట్ ఏంటనేది. సో పాయింట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసరికి ఇంకోటి ఫైర్ కార్డు ఉంది కదా. ఈరోజు ఝాన్సీ దగ్గర ఉన్న ఫైర్ కార్డుని రివీల్ చేశారు. ఈరోజు తను వాడాలా లేకపోతే అది ఎగ్జిట్, అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. తన దగ్గర ఉన్న ఫైర్ కార్డు వచ్చేసరికి హెడ్ స్టార్ట్, అందరికంటే ముందే స్టార్ట్ చేయాలి. కానీ ఈరోజు నాకేమనిపించిందంటే, అందరికంటే ముందు స్టార్ట్ చేయాలన్నప్పుడు 2 బ్లాక్స్ పెట్టుంటే, అంటే అది ఒక బ్యాలెన్స్ చేస్తూ విన్నర్ అనేదాన్ని మనం బ్లాక్స్ అంటే ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు చేయాలనిపించింది. హెడ్ స్టార్ట్ అన్నప్పుడు ఒకటి పెడితే బాగుండు, ఒక బ్లాక్ పెడితే బాగుండు, 2 బ్లాక్లు పెడితే బాగుండు. కానీ ఉనిందే 6 నెంబర్లు 7 నెంబర్లు అయితే 7 నెంబర్లలో 3 నెంబర్లు ముందే పెట్టారు వాళ్ళు. సో చూడండి ఎంత అన్ఫెయిర్ అనేది, చాలా అన్ఫెయిర్ అనిపించింది. సో 3 కాకుండా 2 పెట్టచ్చు, లేదా 1 పెట్టచ్చు, మిగతా వాళ్ళకంటే ఒక రౌండ్ ముందు ఉంచవచ్చు. కానీ ఈ 3 పెట్టడం అనేది అన్యాయం అనిపించింది. ఈ అన్యాయం అనేది రోహిత్ టీంకు అది ఎఫెక్ట్ అయింది. కానీ అయినా కానీ రోహిత్ టీం చాలా బాగా ఆడారు. దాని గురించి నేను ఆ టాస్క్ వచ్చినప్పుడు చెప్తా. ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి టీం ఏ కింద వచ్చేసరికి ఝాన్సీ, దీపక్, సృష్టి అండ్ ఆర్కే రామకృష్ణన్ తీసుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రియాంకకు వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి సరిపోయే నెంబర్ వచ్చింది, 7వ నెంబర్ వచ్చింది. దీపక్ వచ్చేసరికి 8 వచ్చింది. వాళ్ళు వచ్చేసరికి అడిగారు స్వాప్ చేసుకుంటాం అంటే ఇమ్మీడియట్గా ఇచ్చేసింది అమ్మాయి. ఇక్కడ కూడా జ్యూరీ మెంబర్స్ ప్రియాంక మీద సీరియస్ అయ్యారు. ఇక్కడ నువ్వు వాదించుకోవచ్చు కదా, నువ్వు వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి కన్విన్స్ చేసుకోవచ్చు కదా, అండ్ నువ్వెందుకు ఈజీగా ఇచ్చేసావు, నా నెంబర్ ఈజీగా ఇచ్చేసావు అని చెప్పారు. అంటే వాళ్ళ టీంలోకి నన్ను తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా లేరు అది ఇది అని చెప్పారు. కానీ క్లియర్గా ఝాన్సీ అవ్వచ్చు, సృష్టి అవ్వచ్చు, క్లియర్గా చెప్పారు అక్కడ, మేము ఇంట్రెస్ట్గా లేము, నువ్వు వచ్చుంటే నీ నెంబర్ కలిసేది కాబట్టి మేము నిన్ను తీసుకుండేవాళ్ళు, కానీ జస్ట్ ఇస్తావా అని అడిగాము, నువ్వు ఇచ్చేసావు అంతే అని పాయింట్ వాళ్ళు రైజ్ చేశారు. సో ఆ పాయింట్ రైజ్ చేయడమే కాదు, తను కూడా ఈజీగా ఇచ్చేసింది, గివ్ అప్ ఇచ్చేసింది అనిపించింది. ఇక్కడ ఏంటంటే జ్యూరీ మెంబర్స్ వాళ్ళని రెడీ చేస్తున్నారు, బిగ్ బాస్ హౌస్లో ఇలా ఉంటుంది, మీరు ఇలా ఉండాలి, అమాయకంగా ఉండకూడదు, అంటే మరీ పూర్తిగా తెలియకుండా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరు విన్నరే, ఒక నవదీప్ తప్ప. అండ్ శ్రీముఖి గారి గురించి మనకు ఆల్రెడీ తెలుసు, రన్నర్ అప్ అయ్యారు. అండ్ అక్కడ తీసుకుంటే నవదీప్ 3rd పొజిషన్కి వచ్చాడు సీజన్ 1లో. అయినా కానీ నవదీప్ విన్నర్ క్యాండిడేట్, ఎందుకంటే తను వైల్డ్ కార్డ్గా వచ్చినా కానీ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు నవదీప్. సో సూపర్బ్ అనిపించింది నాకు. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీమ్ ఏ వచ్చేసరికి ఝాన్సీ, దీపక్, ఆర్కే అండ్ సృష్టి విల్ అనమాట. టీమ్ బి సెలక్షన్ అప్పుడు 21 నెంబర్ చెప్పారు. 21 నెంబర్ వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరి దగ్గర, అంటే వాళ్ళ టీం ఫామ్ అయ్యే నెంబర్స్ వచ్చినాయి, అయినా కానీ వాళ్ళల్లో వాళ్ళు పొత్తులు పోక అంటారు, లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళ టీంలోకి వెళ్ళడం ఇష్టం లేకపోవచ్చు. సో వాళ్ళు ఆ రౌండ్ అనేది క్యాన్సిల్ చేసేసారు, ఎవరు రెడీగా లేరు అనేసి. ప్రతి ఒక్కరు మాకు రోహిత్ కావాలి అంటున్నారు. ఇది రోహిత్కు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తన హైలైట్ అవుతున్నాడేమో అని కొంత తగ్గించే ఛాన్స్ కూడా ఉంది బిగ్ బాస్ టీం వాళ్ళు. కానీ రోహిత్ని ఆపలేరు, ఎందుకంటే ఈరోజు కూడా స్టార్ పర్ఫార్మెన్స్ వచ్చింది కాబట్టి రోహిత్ 100%, 99 కూడా కాదు 100% బిగ్ బాస్ హౌస్లో ఉంటాడు. నేనైతే చిటికేసి చెప్పగలను. సో ఓకే,
రోహిత్ పాయింట్ పక్కన పెడితే సెకండ్ మళ్ళీ రౌండ్ స్టార్ట్ చేశారు, మళ్ళీ సేమ్ నెంబరు. తర్వాత వచ్చేసరికి ఒక టీమ్గా ఫామ్ అవ్వాలి. సెకండ్ టీం వచ్చేసరికి మనకు సెకండ్ టీం బి వచ్చేసరికి మిథిలేష్, చరణ్, హేమంత్ అండ్ రాజ్ కుమార్ గారు వీళ్ళు నలుగురు అయితే చేశారు. వీళ్ళు నలుగురు మాట్లాడుకొని వీళ్ళు నలుగురు అయితే అయ్యారు. టీం సి వచ్చేసరికి సేమ్ నెంబర్స్ చెప్తారు, ఆ గడ్డిలో నెంబర్లు ఉంటాయి, వెతుక్కోవాలా. రోహిత్ కొంచెం లాస్ట్ వరకు ఉన్నాడు, రోహిత్కి వచ్చేసింది నెంబరు. టీం సిలోకి వచ్చేసారు అనమాట. టీం సి వచ్చేసరికి రోహిత్, శాలిని, గాయత్రి అండ్ అమన్. సో మంచి టీమే, ఇది మంచి టీమే, కానీ గాయత్రి తీసుకున్న నిర్ణయం వల్ల అమ్మన్ బయటకు వెళ్ళిపోయాడు. అది మాట్లాడదాం. సో ఇక్కడ మిగిలిపోయిన స్క్రాప్ ఎవరైతే ఉన్నారో అపూర్వ, గాయత్రి, ప్రియాంక, భాగి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు వచ్చేసి స్క్రాప్. క్లియర్గా చెప్పారు, మీరు నెంబర్స్ కోసము ట్రై చేయలేదు, కన్విన్స్ చేసుకోవడానికి కోసము ట్రై చేయలేదు. సో ఆఖరికి చివరకు మిగిలిపోయిన స్క్రాప్ అన్నారు. సో టాస్క్ స్టార్ట్ చేస్తున్నాం అనగానే ఇంకా ఓకే, నెక్స్ట్ కెప్టెన్సీ సెలక్షన్ ఉంటుంది కదా. కెప్టెన్సీ సెలక్షన్లో ఒక ప్రాసెస్ పెట్టారు. అదేంటంటే వాళ్ళు మాట్లాడుకొని కెప్టెన్ ఎవరిని చేయాలి అనేది ఒక టాస్క్ ఉంటుంది. లాస్ట్లో వచ్చిన ముగ్గురు కాబట్టి వాళ్ళకు కెప్టెనే లేరు అని చెప్పారు. కెప్టెన్ బ్యాడ్జ్ని విరగొట్టారు. అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక్కొక్క టీం నుంచి నలుగురు ఉన్నారు కదా, కెప్టెన్స్ చేయాలా, వాళ్ళు కన్విన్స్ చేసుకొని చేయాలా. సో ఇప్పుడే అనిపించింది నాకు పాపం అనేసి. ఫస్ట్ టీం ఏ, టీం బి ఎవరైతే ఉన్నారో ఈ టీం ఏ, టీం బి కెప్టెన్ సెలక్షన్ ప్రాసెస్ అనేది జ్యూరీ మెంబర్స్ కలయించుకొని వాళ్ళు ఫైర్ రాజేస్తే తప్ప వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేదు. అండ్ ఫస్ట్ సెలక్షన్ ఏదైతే ఉందో దీపక్ని కెప్టెన్ చేశారు. ఫస్ట్ టీం ఏ, ఝాన్సీ వాళ్ళ టీం ఏదైతే ఉందో దీపక్ని కెప్టెన్ చేస్తే ఓకే అగ్రీ చేసేసారు. అండ్ జ్యూరీ మెంబర్స్ కలిగించుకొని ఆర్కే నువ్వెందుకు అవ్వకూడదు, నువ్వెందుకు చేయకూడదు అనుకుంటున్నావు, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదంటే నా మాట వినట్లేదు అది అంటారు. సో వీళ్ళు కలిగించుకున్న తర్వాత అల్టిమేట్గా అంటే వాళ్ళు కెప్టెన్ అవ్వలేదంటే దీపక్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు, ఝాన్సీ 2 సార్లు కెప్టెన్ అయింది, నువ్వు అవ్వచ్చు కదా అని చెప్పిన కూడా ఆ ఫైర్ రాజేసినప్పుడు అప్పుడు వాళ్ళు అప్పుడు మళ్ళీ ఆర్కేకి ఇచ్చారు దీపక్ నుంచి. మళ్ళీ ఏంటంటే జ్యూరీ మెంబర్స్ మళ్ళీ వాళ్ళు చెప్పారనమాట, ఏమంటే అంటే మేము కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయిపోతారా మీరు, అంటే మీకంటే ఒక ఒపీనియన్ ఉండదా, మీ టీం వర్క్ ఉండదా అనేసి చెప్పారు మొత్తం జ్యూరీ మెంబర్స్ అందరు కలిసి చెప్పిన. అప్పుడు మళ్ళీ ఓకే ఫైనల్గా అల్టిమేట్గా అడిట్ అయిపోయింది. సో టీం బి కూడా అలాగే జరిగింది. టీం బిలో కాదు, రోహిత్ వాళ్ళ టీం సిలో అలాగే జరిగిందండి. ఎవరికి వాళ్ళు కెప్టెన్ అవ్వాలని ఉంది అది అని చెప్పేసి అల్టిమేట్గా గాయత్రికి ఇచ్చారు. మీ దగ్గర స్కిల్స్ లేవు, ఆర్గ్యుమెంట్స్ లేవు, మీరు ఎందుకు అవ్వాలని పాయింట్స్ పెట్టలేదు అంటారు. ఇక్కడ నాకు అభిజిత్ ఒక పాయింట్లో నచ్చాడండి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఆ కెప్టెన్సీ సెలక్షన్ ప్రాసెస్లో మిగతా వాళ్ళు అందరు మాట్లాడుతున్నారు కానీ ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఓటు అప్పీల్కి వెళ్ళాలి, నేను కెప్టెన్ అవ్వలేదు, ఇవి రీజన్స్ చెప్పుకోలేదు కానీ ఎక్స్క్యూజ్ చేసుకొని దానంగా ప్రతి ఒక్కళ్ళు ఇది నీకు అని పంచుకుంటున్నారు, ఆ ఫైర్ రావట్లేదు అనేసి మన అభిజిత్ అయితే అన్నాడు. సేమ్ అదే అనిపించింది నాకు కొంచెం. అంటే నేను ఆడియన్స్ ఓటింగ్కి వెళ్ళాలి, నువ్వు వెళ్ళావు నేను వెళ్ళాలి, లేకపోతే నేను ఇందులో బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇలాంటి పాయింట్స్ పెట్టట్లేదు వాళ్ళు. ఇది సాక్రిఫైసింగ్ గేమ్ లాగా ఆ టీం వర్క్ అని చెప్తున్నారు. అది టీం వర్క్ కాదు, సాక్రిఫైసింగ్ లాగే కనపడుతుంది. టీం వర్క్ అనుకున్నప్పుడు నువ్వు టీంలో నువ్వెందుకున్నావు, నువ్వెందుకు వెళ్ళాలి, నువ్వు కెప్టెన్ అయితే నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంది, నువ్వు ఓట్ అప్పీల్కి వెళ్తే నీకు ఎలా బెటర్గా ఉంటుంది, నీ టీం నువ్వు ఎలా గెలిపించగలవు, ఇలాంటివి చెప్పుకొని వెళ్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్. అది కూడా అభిజిత్ కూడా అదే చెప్పాడు. నెక్స్ట్ టీం బి, చరణ్ వాళ్ళ టీం వచ్చారు. ఈ చరణ్ వాళ్ళ టీం అయితే జ్యూరీ మెంబర్స్ కలిగించుకోలేదు, వాళ్ళు బాగా మాట్లాడుకున్నారు. రాజ్ కుమారి గారు అండ్ ఆ రాజ్ కుమారి, చరణ్, మిథిలేష్ అండ్ హేమంత్ వీళ్ళు నలుగురు బాగా డిస్కస్ చేసుకున్నారు. చరణ్ అయితే తన అవకాశం వచ్చినప్పుడు తన పాయింట్ తను పెడుతున్నాడు అండి, క్లారిటీగా పెడుతున్నాడు. సూపర్గా అనిపించింది ఈ సెలక్షన్ ప్రాసెస్. జ్యూరీ మెంబర్స్ కూడా ఇది ఇలా జరగాలి డిస్కషన్, అంటే ఇది ఒక ప్రొఫెషనల్ వేలో జరిగింది. టీం డిస్కస్ చేసుకొని మరి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పారు. సో ఓకే అయిపోయింది. మొత్తం 3 టీంలకు 3 కెప్టెన్లు అయ్యారు. ఇంకా టాస్క్ స్టార్ట్ అవుతుంది, ఇంకా టాస్క్ గురించి చెప్తాను అని శ్రీముఖి స్టార్ట్ చేయగానే మన నవదీప్ గారు వచ్చారు. ఇంకొక ట్విస్ట్ చెప్పా కదా. సో ఈ ట్విస్ట్ ఏంటంటే టీం డిలో 3 ఉన్నారు. సో వాళ్ళకి న్యాయం చేయడం కోసం మిగిలిన 3 టీంలలో నుంచి ఒక్కొక్కరిని తీసేయాలి. అది కెప్టెన్సే తీసేయాలి, అది 10 సెకండ్లలోనే తీసేయాలి, డిస్కషన్ కూడా లేదు, డిస్కషన్ లేకుండా తీసేయాలని చెప్పాడు. ఏముంది ట్విస్ట్ అనిపించింది. సో గాయత్రిని లేపారు. గాయత్రి అంటే టీం సికి గాయత్రి
గాయత్రి అంటే లీడర్ అయింది కదా, ఇమీడియట్గా అమ్మని తీసేసింది. అమ్మని తీసేయడానికి రీజన్ ఏంటంటే తన కోపం వల్ల గేమ్ కోల్పోతానేమోనన్న భయంతో తను తీసేస్తున్నానని చెప్పింది. అమ్మని కూడా కాటలో కూరలో కరివేపాకులాగా తీసి పడేసింది, నమ్మినందుకు ఇలా జరిగిందనేసి అమ్మని అన్నాడు. అండ్ టీమ్ ఏకి వచ్చేసరికి అక్కడ సృష్టి వర్సెస్ ఝాన్సీని తీసేయాలనుకున్నప్పుడు ఆర్కేని కెప్టెన్ చేశారు కదా, ఆర్కే. సో ఈరోజు ఆర్కే డే అనమాట. ఆర్కేని కెప్టెన్ చేస్తే నాకు సృష్టి అండ్ ఝాన్సీలో కనపడితే కొంచెం ఝాన్సీ మెమరీ పరంగా అవ్వచ్చు, లేకపోతే కొంచెం ఫిజికల్గా సృష్టి కంటే కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి నేను ఝాన్సీని సెలెక్ట్ చేసుకుంటున్నానని చెప్పాడు. జూరీ మెంబర్స్ మధ్యలో వచ్చేసి అలా కాదు, తన దగ్గర కార్డు ఉంది కాబట్టి, తన దగ్గర ఏదైతే కార్డు ఫైర్ కార్డు ఉంది కాబట్టి ఆ కార్డు ఉందని తీసుకుంటున్నానని చెప్పు అంటే, సో అది కూడా ఒక రీజన్ అని చెప్తాడు. సృష్టిని కూడా అడిగారు జూరీ మెంబర్స్. అంటే సృష్టి చెప్తుంది నేను ఎందుకు ఉండకూడదు, సో తనకంటే నాకు బ్రెయిన్ లేదని తీసేస్తున్నావు అంటే జ్యూరీ మెంబర్స్ సృష్టిని అడిగారు. ఒకవేళ నువ్వు ఆర్కే వర్సెస్ ఝాన్సీ అనుకున్నప్పుడు ఝాన్సీ దగ్గర ఫైర్ కార్డు ఉంటే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావు? ఝాన్సీనే సెలెక్ట్ చేసుకుంటావు కదా. సో తను కూడా ఝాన్సీనే సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాడు. సో ఓకే, అంతటితో అయిపోయింది. ఫైనల్గా చరణ్ కెప్టెన్ అయ్యాడు కదా. చరణ్ టీంలో వచ్చేసరికి హేమంత్ని తీసేశాడు. హేమంత్ ఏంటి బ్రో చెప్తున్నా కదా, హేమంత్ గేమ్ ఆడుతున్నాడు, కాన్ఫిడెంట్గా లేడు, కాన్ఫిడెంట్గా మాట్లాడలేదు. సో అయిపోయింది. ఓవరాల్గా 4 టీముల నుంచి ముగ్గురు అక్కడ టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేశారు మన శ్రీముఖి గారు. టాస్క్ ఏంటంటే టీంలో ఇద్దరు మెంబర్స్, రెండు పక్కల అది తాడు ఉంటుంది, మధ్యలో సర్కిల్ ఉంటుంది, చెక్క సర్కిల్ ఉంటుంది. ఆ చెక్క సర్కిల్ మీద విన్నర్ అనే బ్రిక్స్ ఉంటాయి, ఒకదాని మీద ఒకటి పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ పెడతారో వాళ్ళు విన్నర్, ఎవరైతే లాస్ట్ అని కాదు, ఫస్ట్ పెట్టిన వాళ్ళు విన్నర్ అంతే. ఇంకా నెక్స్ట్ ఎవరు పెట్టినా కానీ అది విన్నర్ కింద కన్సిడర్ కాదు, రన్నర్ కూడా కన్సిడర్ కూడా కాదు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్పాం కదా మనం స్టార్టింగ్లో. అంటే ఫైర్ కార్డు ఉంది ఝాన్సీ దగ్గర. ఫైర్ కార్డు అంటే అందరికంటే ఒక స్టెప్ ముందు గేమ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక బ్లాక్ పెడితే బెటర్, కానీ 2 బ్లాక్లు పెడితే బెటర్. ఆడ ఉనిందే 7 అక్షరాలు, విన్నర్, WINNER, విన్నర్, స్టార్ కింద స్టార్ పైన స్టార్, 8. ఈ 8లో 8 బ్లాక్స్ ఉంటాయి కదా, 8 బ్లాక్స్లో 2 బ్లాక్స్ పెడితే ఓకే, మిగతా వాళ్ళకి మరీ డిసడ్వాంటేజ్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఈ 8లో 3 బ్లాక్స్ పెట్టారు ముందే, వాళ్ళ కింద ఉండగానే బ్యాలెన్స్ చేయకముందే 3 బ్లాక్స్ పెట్టారు. తర్వాత బ్యాలెన్స్ వేసుకున్నారు, మామూలుగా చేతితో పెట్టుకున్నారు అనమాట. మామూలుగా తర్వాత బ్యాలెన్స్ చేసుకున్నారు, మిగతా 5 పెట్టడానికి కూడా వాళ్ళకు ఈజీ అయింది. బట్ ఇక్కడ రోహిత్ ఆడిన విధానం ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా క్లియర్గా ఆడారు. వాళ్ళకంటే ఒక్క బ్లాక్ మిస్లో పోయింది, వాళ్ళకి ఇంకా 3 బ్లాక్స్ ముందే ఉన్నాయి, అయినా కానీ ఒక్క బ్లాక్లో పోయిందంటే మీరు అర్థం చేసుకోండి. రోహిత్ టీం చాలా బాగా ఆడారు. అండ్ రోహిత్ ఈరోజు MVP ప్లేయర్ ఆఫ్ ది డే కింద అయ్యాడు. స్టార్ పర్ఫార్మర్ స్టార్ కూడా ఇచ్చారు, అది కూడా తన ముఖం మీద నీళ్లు కొట్టినటువంటి బిందు మాధవ్ గారి చేత తీసుకున్నాడు. సో చూడండి, ఈ టాస్క్లో వచ్చేసరికి అందరూ చాలా బాగా ఆడారు. కొంచెం రాజ్ కుమార్ గారు నాకు అంతగా అనిపించలేదు. అపూర్వ గారి టీం కూడా స్క్రాప్ టీం కాబట్టి, స్క్రాప్ టీం అని మనం అనకూడదు, సో వాళ్ళు మిగిలిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా ఆడినట్టు అనిపించలేదు. ఇక్కడ దీపక్ టీం అండ్ రోహిత్ టీం జరిగింది. ఈవెన్ దో రోహిత్ ఓడిపోయినా కానీ మంచిగా బాగా ఆడాడు అన్న సాటిస్ఫాక్షన్ అని చెప్పాడు, క్లియర్గా చెప్పాడు. అండ్ ఓవరాల్గా ఆర్కే పొలంలో అయితే మొలకలు వచ్చినాయి, ఆర్కే టీం గెలిచింది. అండ్ ఆర్కే టీం గెలవడంతో పాటు చెప్పాడనమాట, ఒక ఛాన్స్ ఇవ్వండి, ఒకసారి మిస్టేక్స్ జరిగితే ఒక ఛాన్స్ ఇస్తే నిరూపించుకుంటాం అనేసి. సో ఆర్కే అయితే నిరూపించుకున్నాడు. దాని తర్వాత బిందు మాధవ్ గారు స్టేజ్ మీదకి వచ్చారు, డాన్స్ వేశారు. మనోడు పొలంలో మొలకలు వచ్చాయి అనిపించింది అనమాట. సో ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా పోలేదు, కంప్లీట్గా పోలేదు. ఆర్కే కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని ఇంకో వచ్చే టాస్క్లలో మనోడు చేసే పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ బిగ్ బాస్ టీంకు ఒక అమాయకమైన క్యారెక్టర్ కావాలనుకొని, ఫిజికల్గా ఉండి ఒక అమాయకమైన క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు ఆర్కేని కన్సిడర్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. చూడాలి మరి మనోడు వెళ్తాడా లేకపోతే వేరే వాళ్ళు వెళ్తారా హౌస్లోకి అనేది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆర్కే టీం అయితే గెలిచింది. అండ్ ఓట్ అప్పీల్ వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళ డిస్కషన్ అనేది ఆర్కే దీపక్ ఇచ్చాడు, ఝాన్సీ ఆర్కేకి ఇచ్చింది, మళ్ళీ తర్వాత సాక్రిఫైస్ చేసి దీపక్ సాక్రిఫైస్ చేసి మళ్ళీ ఆర్కేకి ఇచ్చాడు. ఇక్కడే నాకు అనిపించింది అభిజిత్ ఆల్రెడీ చెప్పాడు కదా, ఆ మాటలు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? నువ్వు ఓట్ అప్పీల్కి వెళ్ళలేదు కదా, నువ్వు ఓట్ అప్పీల్కి వెళ్ళాలి అని ఎందుకు కనుక్కోవట్లేదు? వాళ్ళిద్దరు ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, నువ్వు అది కన్విన్స్ చేసుకోవచ్చు కదా. నేను ఓట్ అప్పీల్కి వెళ్తాను, నేను డేంజర్లో ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎల్లో కార్డు వచ్చింది, నేను డేంజర్లో ఉన్నాను, అయినా కానీ నువ్వు ఓట్ అప్పీల్కి వెళ్ళాలి అని ఎందుకు అడగట్లేదంటే జ్యూరీ మెంబర్స్ కన్విన్స్ చేస్తే అప్పుడు మిగిలిన టీం మెంబర్స్ కన్విన్స్ అయ్యి మనోడికి ఓట్ అప్పీల్ ఇచ్చారు. ఈరోజు ఆర్కే అయితే ఓట్ అప్పీల్కి వెళ్ళాడు, నీట్గా చెప్పుకున్నాడు. సో
కొంచెం ఇలాంటి పెక్యులర్ క్యాండిడేట్ కావాలనుకుంటే కన్సిడర్ చేస్తారు, లేదు అవసరం లేదు అనుకుంటే మనోడిని తీసేస్తారు. అది సెకండరీ మ్యాటర్ అనమాట. MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు వచ్చేసరికి రోహిత్కి వచ్చింది. బాగా ఆడాడు రోహిత్. గేమ్ అంటే రోహిత్ అంటే గేమ్ అండి. బాగా ఆడుతున్నాడు, పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు. ఈరోజు తను స్టేజ్ మీద కూడా మాట్లాడిన విధానం కూడా చాలా బాగుంది. మాటతో ఆటతో ఇంప్రెస్ చేశాడు అనిపించింది నాకు రోహిత్. సో MVP ఇచ్చాడు. MVP ఇచ్చింది కూడా బిందు మాధవ్ గారు ఇచ్చారు. ఆడిషన్స్ టైంలో బిందు మాధవ్ గారు వాటర్ కొట్టారు కదా సో దాన్ని కోట్ చేస్తూ అభిజిత్ చెప్పాడు అనమాట, ముఖం మీద వాటర్ కొట్టినా కానీ దాన్ని దిగమింగుకొని ఈరోజు తన చేతులతోటి స్టార్ బ్యాడ్జ్ తీసుకుంటున్నామంటే సూపర్ అనేసి నవదీప్ కూడా దాన్ని కోట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ అభిజిత్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభిజిత్ గ్రీన్ ఇచ్చాడు, మిగతా వాళ్ళు రెడ్ ఇచ్చారు. దాన్ని ఒమ్ము చేయకుండా ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే సూపర్ అనిపించింది నాకు. దాంతోపాటు రోహిత్కు అభిజిత్ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓటింగ్ అనేది రోహిత్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించింది అనమాట. సెలబ్రిటీస్కి ఒక గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ రోహిత్, అది కూడా మనం చెప్పాలా. ఇది రోహిత్కు నెగిటివ్ ఏంటంటే, సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే తినని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అది ఒక నెగిటివ్ అవుతుంది తనకు. ఎందుకంటే ఇంత ఉన్నాడు కాబట్టి హౌస్లోకి వెళ్ళడానికి సెలబ్రిటీస్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, తిన గురించి బయట రీసెర్చ్ చేసి ఎంతో కొంత గ్యాదర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. అది తినకి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా MVP. లాస్ట్ ఎల్లో కార్డ్ అండి. మనం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాం, రెడ్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేసి ఎలిమినేట్ చేస్తారు అనేసి ఈరోజు దాని గురించి చెప్పారు. లాస్ట్ ఎల్లో కార్డు ప్రియాంకకి ఇచ్చారు. ప్రియాంకకి ఇవ్వడంలో అతిశయోక్తి ఏం కాదు. తన అర్హురాలు కూడా అంత కంటెంట్ లేదు, తనకు ఛాన్సెస్ ఇచ్చినా కానీ ప్రూవ్ చేసుకోవట్లేదు. అదంతా తన స్వయంకృతాపరాధం. ఎమోషనల్ అయినా కానీ, ఎమోషనల్ అయితే కుదరదు. టాప్ 70 మెంబర్స్ నుంచి ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యి మెగా ఆడిషన్స్కి వచ్చి అండ్ అందులో టాప్ 15కి వచ్చినా కూడా ఇంత కంటెంట్ రావట్లేదంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. సో నువ్వు హెన్స్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోలేకపోయినా ఓకే, మంచి క్యాండిడేట్లు పోయారు ఆడిషన్స్లో, కానీ వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినా కానీ ప్రూవ్ చేసుకోవట్లేదు. సో ఎల్లో కార్డు ఇచ్చారు, లాస్ట్ ఎల్లో కార్డు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి రెడ్ కార్డు, డైరెక్ట్ ఎలిమినేషన్. మనకు అందిన సమాచారం ప్రకారం ప్రియాంక, గాయత్రి అండ్ భాగి వీళ్ళు ముగ్గురైతే ఎగ్జిట్, అంటే వాళ్ళకి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించారనేసి మనకు తెలుస్తుంది. అంత కంటెంట్ కూడా లేదు. మిగిలిన 12 మంది ఓటింగ్కి వెళ్తారంట. ఈ 12 మందిలో 6 వెళ్తారా 7 వెళ్తారా అనేది మనం బిగ్ బాస్ సీజన్ 10 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది కదా, సెప్టెంబర్ 6వ తారీఖు, ఆ రోజే తెలుస్తుంది మీకు. సో చూడాలి. ఇది ఓవరాల్ ఎపిసోడ్ అండి. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి జ్యూరీ మెంబర్స్ మీద జాలేసింది అండ్ ఆర్కే బిగ్ బాస్లోకి వెళ్తాడా లేదా, అండ్ ఈ రోజు ఎపిసోడ్ అనేది రోహిత్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.